హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఈరోజు టాపిక్ గిట్ హబ్, పుల్ రిక్వెస్ట్, గిట్ ల్యాబ్, వెజ్ రిక్వెస్ట్. సో మనకి మీకు చెప్పాను కదా, గిట్ హబ్ ఆర్ గిట్ ల్యాబ్. సో ఈ గిట్ హబ్, గిట్ ల్యాబ్ అన్నవి సెంట్రలైజ్డ్ రిపాజిటరీ. ఓకే, ఈ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ ఎట్లా ఉంటుందంటే, సో ఇట్లా వేసుకుంటే www.github.com అంతేనా. సో ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గిట్ హబ్ ఆర్ గిట్ ల్యాబ్. ఓకే, ఇప్పుడు ఒక డెవలపర్ వచ్చాడు, యూఎస్ కాన్సెప్ట్. ఓకే, డెవలపర్ వచ్చి వీడు గిట్ క్లోన్ చేసుకున్నాడు. ఓకే, తర్వాత మళ్ళీ గిట్ పుష్ చేస్తాడు. ఓకే, గిట్ పుష్ చేస్తాడు ఆ పర్టికులర్ బ్రాంచ్లోకి. గిట్ క్లోన్ బ్రాంచ్ అని చెప్తున్నాను, బి. ఓకే, ఇక్కడ ఎట్లా అంటే ఇది ఒక, సో వీడు ఫీచర్ బ్రాంచ్ మీద చేశాడు, F1 అని పెట్టుకోండి. ఈ ఫీచర్ బ్రాంచ్లోంచి ఇంకొక బ్రాంచ్లోకి ఆ కోడ్ని మెర్జ్ చేయాలి. ఎక్కడ మెర్జ్ చేయాలి? నాట్ ఆన్ గిట్. ఓకే, గిట్ హబ్ లేదా గిట్ ల్యాబ్లో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గిట్ ల్యాబ్ అనుకోండి, ఇది ఒక బ్రాంచ్ వచ్చేసి నాకు ఫీచర్ బ్రాంచ్, ఇది ఒక ఫీచర్ బ్రాంచ్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది వచ్చేసి మెయిన్ బ్రాంచ్ 1 కోడ్. ఓకే, ఈ యొక్క ఫీచర్ బ్రాంచ్లో ఉన్న కోడ్ బ్రాంచ్ 1 కోడ్కి వెళ్ళాలి. ఓకే, సో మనకి ఇక్కడ మెర్జ్ రిక్వెస్ట్, పుల్ రిక్వెస్ట్ ఎందుకంటే డైరెక్ట్గా ఈ బ్రాంచ్ కోడ్ని దీంట్లోకి మెర్జ్ చేసేయచ్చు వితౌట్ ఎనీ కంట్రోల్, అంటే వితౌట్ ఎనీ సూపర్విజన్ మనం ఇది చేయొచ్చు. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ మాట, ఇది మంచి పద్ధతి కాదు అని. ఓకే, మనకి ఏంట్రా అంటే, సో ఈ ఫీచర్ బ్రాంచ్లో ఉన్న కోడ్, డెవలపర్ ఫీచర్ బ్రాంచ్లో డెవలప్ చేసిన కోడ్ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాలి అంటే వాడు గిట్ హబ్లోనేమో పుల్ రిక్వెస్ట్ అని అంటాం, గిట్ ల్యాబ్లోనేమో మెర్జ్ రిక్వెస్ట్ అని అంటాం. రెండు సేమే. సో పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే, ఇతను ఏం చేస్తాడంటే పుల్ రిక్వెస్ట్ మీద క్రియేట్ చేస్తాడు. పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా క్రియేట్ అవుతుంది. ఇది బేస్ అంటది, ఇది డెస్టినేషన్ అంటది, లేదా ఇది బేస్ ఆర్ సోర్స్ అంటాడు. డెస్టినేషన్ సోర్స్ ఏంటి? మనకి ఫీచర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇదేంటి? బ్రాంచ్ B1. ఓకే, సో ఇట్లా క్రియేట్ చేసినప్పుడు అది అడుగుతుంది అనమాట, ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఏమేమి చేస్తున్నాం, దీంట్లో ఉన్న కోడ్ ఈ రెండింటిని గిట్ డిఫరెన్స్ చేసి ఏ కోడ్ దీంట్లోకి అప్డేట్ అవుతుందో అదంతా డిస్ప్లే అవుతుంది. ఈ కింద రివ్యూవర్స్ అని ఉంటుంది. ఓకే, ఓకే, ఈ రివ్యూవర్స్లో మనం ఓకే, సో మీకు ఇక్కడ చెప్పలేదు. సో ఇక్కడ మనకి రివ్యూవర్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి రివ్యూవర్స్ అని ఉంటుంది. ఓకే, ఈ రివ్యూవర్స్లో ఇట్లా చేస్తాను, మీకు కనిపించట్లేదు. సో పుల్ రిక్వెస్ట్ ఇక్కడ ఏంటంటే బేసు ఆర్ సోర్స్, ఇదేమో డెస్టినేషన్ బ్రాంచ్ వచ్చేసి B1, సోర్స్ బ్రాంచ్ వచ్చేసి ఫీచర్ 1. దీంట్లో క్రియేట్ చేసినప్పుడు రివ్యూవర్స్ ఉంటుంది. ఓకే, ఈ రివ్యూవర్స్లో మనం మన టీఎల్ కానీ లేదా మేనేజర్ కానీ లేదంటే ఎవరైతే మనకు సూపర్వైజర్ ఉన్నారో అట్లనే రివ్యూ చేయమనొచ్చు. అంటిల్ అన్నస్ అతను రివ్యూ చేసి అప్రూవ్ చేస్తేనే కానీ ఈ ఫీచర్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఈ మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళదు, అంటే మెయిన్ బ్రాంచ్ అంటే బ్రాంచ్ 1లోకి వెళ్ళదు. ఓకే, సో మనకి ఇక్కడ కంట్రోలింగ్ ఉంటుంది అన్నమాట. సో డెవలపర్ చేసిన కోడ్ కరెక్టా కాదా అని ఒక రివ్యూ చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. దాన్ని పుల్ రిక్వెస్ట్ అంటాం. సో గిట్ ల్యాబ్లో దాన్ని మెర్జ్ రిక్వెస్ట్ అంటాం, గిట్ హబ్లో దాన్ని పుల్ రిక్వెస్ట్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.